అఖండ భారతావని కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా కదిరి పట్టణంలోని బీజేపీ మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథిగా స్వగృహం నందు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వారు చేసిన సేవలను వివరిస్తూ వారు ఏదైతే దేశంలో ఒకటే జెండా, ఒకటే ప్రధాని, ఒకటే చట్టం ఉండాలని వారు చేసిన ఉద్యమాలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జెట్టి ఆంజనేయులు, మైనారిటీ మోర్చా సాదిక్, పట్టణ అధ్యక్షుడు రమేష్ బాబు, కిసాన్ మోర్చా స్టేట్ ఆర్గానిక్ సెల్ కన్వీనర్ శరత్ కుమార్ రెడ్డి, గోవర్ధన్, సమీవుల్లా, నందిశెట్టి బాబు, శంకర్, టెంకాయల కృష్ణప్ప, ఇతియాస్, గణేష్, మధు, రమణమ్మ, యువ మోర్చా నాయకులు నాని, బషీర్, వెంకటేష్, అబుజార్, చింటూ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశంలో ఒకే విధానము, ఒకే రాజ్యాన్ని ఉండాలనేది ఏకైక నినాదం దేశవ్యాప్తంగా జయప్రకాష్ గారు పర్యటన చేసి ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు వారి యొక్క స్వప్నం, వారి పార్టీని నరేంద్ర మోడీ గారు నెరవేర్చారు. ఇంత పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం. సో ఇలాంటి అనేక విషయాల పట్ల చిన్న మొక్కని పెంచేంత పార్టీ ఒక వటుకంగా వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రధాన పార్టీ ఉందంటే అది అలాంటి కూడా కార్యకర్తలుగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వారి యొక్క ఆశ మనకి ఏదైతే మనకి స్ఫూర్తినిచ్చారో ఆ స్ఫూర్తిని గ్రామానికి బాధ్యత మన అందరి మీద ఉంది. అలా చేయడానికి మనం కూడా రాబోయే రోజు ఈ యొక్క ప్రకాష్ ముఖర్జీ ఏదైతే మార్గం ఆ మార్గం అందరం కూడా పయనించి రాబోయే కూడా అధికారంలోకి రావడానికి భారతీయ అందరూ పనిచేయాలని ముఖ్యంగా ఈరోజు దేశం నరేంద్ర మోడీ తంగానికి రైతులకు అనేకమైన చేస్తున్న కేబినెట్ సమావేశం రాష్ట్ర రైతులకి ఏదో వాటిని పెంచడానికి రైతులకు నేను వెంటనే డబల్ కట్టుబడి వారు రూపించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి గారి ఈ రాష్ట్రంలోనూ కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. ఈ రాష్ట్రాల్లో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో కానీ అభివృద్ధికి వేగంతో ఉపయోగపడతాయని చెప్పి ఈ యొక్క శ్యామ్ ప్రకాష్ ముఖ వారి చెప్పి మరోసారి ఈ రాష్ట్రాల్లో